ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, కృష్ణ, ఈ గుడ్డివాడి మీద నీకు జాలి కలగలేదా? నా 100 మంది పిల్లలు యుద్ధంలో చనిపోతూ ఉంటే ఒక్కడిని కూడా రక్షించాలని నీకు అనిపించలేదా కృష్ణ? అప్పుడు కృష్ణ భగవానుడు, ఓ ధృతరాష్ట్ర, నువ్వు ఏమిస్తే అది నీకు తిరిగి వస్తుంది. ఈ జన్మకి 100 జన్మలకు ముందు నువ్వు ఒక క్రూరమైన రాజువి. ఒక రోజు వినోదం కోసం అడవిలో వేటకు వెళ్ళావు. అలా దట్టమైన అడవిలో మృగాలను వేటాడుతూ వేటను ఆస్వాదిస్తూ నువ్వు అడవి మధ్య భాగానికి చేరుకోగానే అక్కడ ఒక సుందరమైన సరస్సులో ఒక హంస తన 100 పిల్లలతో ఉల్లాసంగా సంతోషమైన జీవితాన్ని గడుపుతూ ఆ సరస్సులో విహరిస్తూ ఆడుకుంటున్నాయి. దేవుడు నీకిచ్చిన కళ్ళతో వాటి ఆటను చూసి ఆస్వాదించడానికి బదులుగా ఎటువంటి జాలి దయా కరుణ లేకుండా ఆ తల్లి హంస కళ్ళపైన బాణం వేసి దారుణంగా హింసించి తరువాత ఆ తల్లి హంస పైన ఆధారపడిన ఆ 100 హంస పిల్లలను ఎటువంటి కనికరం లేకుండా చాలా క్రూరంగా చంపుతూ ఉంటే తన పిల్లల మరణ రోదన వింటున్న ఆ తల్లి హంస గుండె పగిలి నిస్సహాయంగా ప్రాణం విడిచింది. వినోదం కోసం నువ్వు చేసిన ఈ హేయమైన చర్యను ప్రకృతి కర్మసాక్షిగా గమనించి ఈ పాపకర్మ ఫలితాన్ని భవిష్యత్తులో నువ్వు ఒక జీవితకాలం పాటు అనుభవించే కర్మ ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే తర్వాత 100 జన్మలలో నువ్వు మంచి వ్యక్తిగా ఉండి అనేక మంచి కర్మలు చేశావు. ఆ 100 జన్మలలో నువ్వు చేసిన మంచి కర్మలను పోగేసి ఈ జన్మలో రాజుగా జన్మించావు. కానీ 100 జన్మలకు ముందు నువ్వు చేసిన ఘోరమైన చెడు కర్మలు సమాంతరంగా ఈ జన్మలో నీకు ఫలితం ఇవ్వడం ప్రారంభించాయి. ఈ జన్మలో నువ్వు అంధుడిగా జన్మించి నీ 100 మంది పుత్రుల మరణకోశం నీకు వినిపిస్తున్నా కూడా ఏమీ చేయలేని స్థితిలో వారిని పోగొట్టుకుని 100 జన్మలకు ముందు నువ్వు చేసుకున్న కర్మ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇందులో నేను చేసింది ఏముంది ధృతరాష్ట్ర, అంతా నువ్వే చేసుకున్నావుగా అని పరమాత్మ బదులిచ్చాడు. దయచేసి మీ ఆనందం కోసం వినోదం కోసం హింసాలోలురై ఏ ప్రాణిని అకారణంగా హింసించకండి. ఎందుకంటే ఏ మానవుడు తన కర్మ ప్రభావాలను జన్మాంతరాలలో కూడా తప్పించుకోలేడని చెప్పేందుకు ధృతరాష్ట్రుడే ఒక ఉదాహరణ.